దేవుని మహాపరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన మా అన్నయ్య గారు, మీ పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బిడ్డలు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో ప్రభు యొక్క వాక్యం వినాలా, అదే మనకి జీవాహారం. ఎన్ని చేసినా ఏది చేసినా మరి బిడ్డలందరినీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ సమయాన్ని నేనేమి దొంగలించను, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం దేవుని వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మన పట్ల ఉన్నటువంటి విషయాలు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన పట్ల ఏ విధమైనటువంటి వాక్యము మన పట్ల ఉంచి ఉన్నాడో కొన్ని విషయాలు మీకు బోధించాలని ఆశపడుతున్నాను. మరి అందరికీ తెలిసిన వాక్యం అయినప్పటికీ కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి మేలులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ విధంగా మనం ప్రభువులో ఎదగాలి అనే విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ దినమునకే ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము లోక రాసిన సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఉన్నాయి, కానీ 8వ వచనం ఇంపార్టెంట్ గా మనం చదవాలి. 8వ వచనం ఎవరైనా చదువుతారా? చాలా ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవుడు ఈ సమయంలో మనకిస్తున్న మాట, యేసు నామమున ముందుకు సాగాలి అంటే, కొనసాగాలి అంటే దేవుడు వాక్యం ఈ సంవత్సరం నాకు ఏమి ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇచ్చే మాట మనం చూసినప్పుడు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరి చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి చూసినప్పుడు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాము ప్రభా. నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము తండ్రి. నీ వాక్యము మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఈ సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలను బట్టి నాయన నీకు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమును బట్టి నాయన నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. వినుచున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. మీరు మాతో మాట్లాడండి తండ్రి, మీరు మాతో ఉండండి ప్రభా. ఈ ఆధిపత్యం వహించండి నాయన. పరలోక దేవుని బిడ్డలందరికీ దయచేసి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి కొన్ని నిమిషాలు మీరు శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో ఈ వాక్యం దొరికే కాలము మనకు లేదండి. చాలా కష్టకాలాల్లో మనం ఉన్నాం, కానీ క్రీస్తు యేసు ప్రభు మనకు దొరికాడు. ఆయన మనకున్నాడు, ఆయన మనకి ఇవ్వబడ్డాడు. ఇవన్నీ కూడా మీరు విన్నారు. మరి ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి, అన్నయ్య గారి కుటుంబాన్ని ప్రేమించి నేను ఈ సమయంలో మీ మంచికి రావడం జరిగింది. దేవుడు అనేకమైనటువంటి కష్టకాలాల్లో మనం ఉన్నప్పుడు ఏదో విధంగా మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా విలువ ఉంటుందండి. ఇది ఈ సమయం దొరక్క ఎంతో మంది కష్టకాలాల్లో ఉంటున్నారు. యేసు ప్రభు గురించి అర్థం కాక, యేసు ప్రభు మాటలంటే ఏంటో తెలియక చాలా మంది విలువ తెలియక చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మనం చెప్తున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు మనకు దొరికాడు, మనకి ఇచ్చాడు. యేసు ప్రభు ఉచితంగా ఇచ్చారు. ఆయన మనకి ఎంతగా ఈ లోకానికి వచ్చారంటే మనము వర్ణించలేమండి. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఏమై ఉన్నామంటే కేవలం ఆయన బిడ్డలమని. ఆయన బిడ్డలుగా ఉంటే చాలు, ఆయన బిడ్డలుగా ఆయన వాక్యం ఉంటే చాలు. మీరు ఎంత స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు నీతో ఉంటే, యేసు క్రీస్తు మాటలు నీతో ఉంటే అదేనండి మన జీవితానికి కావాల్సినటువంటి మేలు. ఎందుకంటే నా జీవితంలో మేలు జరగట్లేదు, నేను ఇన్ని సంవత్సరాలు ప్రభుతో ఉంటాను కానీ నాకు మేలు జరగలేదు అని మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్న నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని. ఎందుకంటే ఈ మాట చెప్పబడింది ఒక అంజూరపు చెట్టు గురించి చెప్పబడిన మాటలండి. దేవుడు చెప్పిన మాటలను బట్టి చూసినప్పుడు ఈ పాలస్తీనా దేశం అంతా కూడా ఈ యొక్క చెట్లు పెంచుతూ ఉంటారండి. ఇది ఒక 15 అడుగుల వరకు ఎదుగుతూ ఉంటదంటే. దేవుడు ఈ యొక్క చెట్టుని మనకి చూపించిన సాదృశ్యము ఉపమానం ఏంటంటే,
ఇది ఎదుగుతుంది కానీ విశాలంగా ఎదుగుతుంది అంటే చాలా మంది దాని యొక్క కింద ఉండి నివాసిస్తూ ఉంటారండి. చాలా మంది ఇప్పుడంటే ఇల్లు కట్టుకుని అంతా ఉంటున్నాం, కానీ ఒకప్పుడు చెట్ల కింద ఉండేవారు. అలాగా ఈ చెట్టు చాలా ఉపయోగకరంగా ఉండేదంట. కానీ ఒక రోజు యేసుప్రభు వెళ్ళినప్పుడు పండ్లు వెతికినప్పుడు అది ఫ్రూట్ కూడా ఇవ్వలేదంట. అది ఎందుకంటే యేసుప్రభు అలా చెప్పారు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలోని ఉన్న ప్రజలను బట్టి అది చెప్పారండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా యేసు క్రీస్తు ప్రభు నీలో లేకపోతే అది 3 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు. హల్లెలూయా. మరి బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా నాటికలు అన్నా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచే యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో బిడ్డలు పెంచాలని. దేవుని ప్రేమలో ఎప్పుడైతే బిడ్డలను పెంచుతున్నామో వాళ్ళు ఎదిగిన తర్వాత ఫలిస్తారండి. దేవుడు బిడ్డల్ని దేవుని సేవలో పెంచకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాని నుంచి తొలగిపోతే అప్పుడు ఎప్పుడో బాధపడే అవసరం లేదు. అప్పుడు బాధపడి కూడా అవసరం మనకు ఉండదు. ఎందుకంటే చిన్న ప్రాయం మొదలుకొని బిడ్డల్ని పెంచే విధం ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఒక అంజూరపు చెట్టుని చూపించి బిడ్డని ఏ విధంగా పెంచితే వాడు అభివృద్ధిలో ఉంటాడు, ఆ కుటుంబం అభివృద్ధిలో ఉంటది, ఆ సంఘం అభివృద్ధిలో ఉంటది, ఆ సేవ అభివృద్ధిలో ఉంటది, ఆ గ్రామం అభివృద్ధిలో ఉంటది. మరి కుంకుడిమిల్లి ఆ యొక్క సంఘము అభివృద్ధిలో ఉంటుందంట చెప్పడానికి కారణం ఏంటంటే బిడ్డలందరూ ఇక్కడ దేవుని వాక్యం వింటున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరైతే వింటారో ఈ సంవత్సరము 2025 వెళ్ళిపోయి 26కు వచ్చాం. ఈ సంవత్సరం కూడా దేవుడు మనల్ని ఆయన సేవ నిమిత్తం ఉంచుకున్నాడు. అందుకనే మనం ఇంకా అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు ఉంటే ఒకే ఒక ఆయన నీతో నాతో ఉంటే అదేనండి సంతోషము. దేవుడు మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలకి చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక వ్యవసాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం నేను బాగా గెత్తం ఇచ్చి దాన్ని పెంచుతానండి, నీళ్ళు పెడతానండి, ఎరువు వేస్తానండి. నేను ఈ సంవత్సరం ఎదిగితే ఎదుగుంది, లేకపోతే వచ్చే సంవత్సరం ఉండదండి అని చెప్తే ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఒక పర్మిషన్ ఇచ్చాడు. ఇక నువ్వు పెంచుతానన్నావు కాబట్టి నేను విడిచిపెడుతున్నానని. ఎందుకంటే ఈ యొక్క అంజూరపు చెట్టు చాలా చాలా సంతోషకరమైనటువంటి జీవితం కలిగి ఉందంటే తర్వాత ఈ అంజూరపు ఆ యొక్క చెట్టు ఆకులు కూడా చాలా ఉపయోగపడ్డాయి, ఆ పండ్లు కూడా చాలా ఉపయోగపడ్డాయి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క పండ్ల యొక్క గుజ్జు తీసి ఆ పుండు దగ్గర వేసి కడితేనంటండి స్వస్థత వస్తుందంటండి. ఒకప్పుడు అది ఎందుకు పనిచేయిందే, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చూపు దాని మీద పడిందో అది ఉపయోగకరంగా మారిపోయిందండి. దేవుడు చెప్తున్నాడు, నీవు ఎందుకు ఉపయోగపడవని నీ గ్రామంలో నిన్ను అనవచ్చు, కానీ నువ్వు ఒక ఆయనకు ఉపయోగకరంగా ఉంటావు. హల్లెలూయా. చిన్నప్పుడు నన్ను అలాగే అనేవారు, ఎందుకు పని చేయవురా నువ్వు అనేవారు. కానీ ఎందుకు పని చేశాను, సేవకుని అయిపోయాను. అప్పుడు అన్నారు ఉపయోగపడ్డా. మా టీచర్ గారు అన్నారు నన్ను, ఎలా పొదలు అయ్యావా అన్నాడు. పొదలు కాదు సార్, పాస్టర్ గారు అయ్యాను అన్నాడు. ఎందుకంటే ఆయన అనేవాడు నువ్వు ఎప్పటికైనా దేవుని సేవకుడు అవుతావని. ఎందుకంటే మన నడవడక, మన చూపు, మన ఆలోచన దేవుని మీద పెట్టుకుని నడిస్తే ఆయన ఈ రోజు కాదండి, ఒక దినము ఫలము మనం ఫలిస్తాం. ఒక దినము మన జీవితంలో ఏదో రోజు మన దేవుడు మన మీద ఆనబెట్టుకున్నాడు, చూస్తాడు నిన్ను. అప్పుడు నిన్ను చూసిన వారు సంతోషపడతారు. ఎందుకంటే నిన్ను ఒక దినము పని చేయవు అని ఉండవచ్చు, కానీ ఒక దినము నువ్వు పనికొస్తే అందరూ వచ్చి నిన్ను విష్ చేస్తారు. అదే కదండి అభినయరు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి విశేషం కదా, మనది ఉండి మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకుని యేసయ్య మనల్ని మనం ఎందుకు పని చేయనన్నప్పటికి కూడా ఆయన ఒకే ఒక ఆయన పిలుస్తున్నాడు, నీవు ఈ సంవత్సరం ఉంటే నేను వాడుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన బిడ్డలని ఒకసారి చెప్పొచ్చు, నువ్వు ఎందుకు పని చేయవురా, ఎందుకురా నీ జీవితం అనేవచ్చు, కానీ ఒక ఆయనకి నీ జీవితం ఈ రోజు కావాలి. హల్లెలూయా. ఒక అంజూరపు చెట్టును చూస్తే ఈ సంవత్సరం కూడా నిమ్మడయ్య గారు నేను పెంచుతానండి అని వ్యవసాయకుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే అది ఎందుకు పనిచేయని పరిస్థితి అయిపోయింది. అంజూరపు చెట్టు ఆ యొక్క ద్రాక్ష తోటలోని ఉన్నది. ఆ ద్రాక్ష తోటలన్నీ కూడా బాగా ఫలిస్తున్నాయి, ఆ ఫలితాలు ఇస్తున్నాయి, కానీ పండ్లు ఇస్తున్నాయి. కానీ ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు చూశాడండి, ఫలితం లేదండి. అప్పుడు దేవుడు సేవకుడుగా
ఆయన అంటున్నాడు ఈ సంవత్సరం అయినా వండని. హల్లెలూయా. 2026లో నువ్వు ఉంటే దేవునికి మహిమార్థంగా జీవించాలి. దేవునికి మహిమార్థంగా ఎప్పుడైతే జీవించావో నీ జీవితం మారిన తర్వాత మీ గ్రామం వాళ్ళు వచ్చి అంటారు, చూసావా నీ స్థితి ఒకప్పుడు ఎందుకు పనిచేయని స్థితి, కానీ ఈరోజు ప్రభువుకు ఉపయోగపడింది. హల్లెలూయా. నువ్వు పాటలు పాడొచ్చు, నువ్వు వాక్యం చదవచ్చు, నీవు దేవుని కొరకు ఉపయోగపడవచ్చు. ఏదో విధంగా దేవుని కొరకు ఉపయోగపడితే నీ యవ్వన కాలం ముందు నువ్వు దేవుని కాడి మోసేవాడుగా ఉంటావని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి తరుణం కానీ, ఇలాంటి ప్రేమ కానీ, ఇలాంటి ఆశీర్వాదం కానీ ఎక్కడా దొరకదండి. వెలపెట్టి కొనలేమండి. మనం దేవుడి దగ్గరికి వచ్చితేనే, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటేనే ఉంటాం. ఆ బిడ్డలకి ఏం తెలుసండి, వాళ్ళందరూ కూడా ఎంత అందంగా తయారయ్యారు. ఒక రోజు తెలుస్తుంది. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో నేను వెళ్ళి వాక్యం వినేవాడిని. ఆ వాక్యం ఈ రోజు నాకు ఫలిస్తుంది. చిన్నప్పుడు చెప్తారు వాక్యాలు, కడతా వాక్యాలు అన్నీ చెప్తారు, కానీ వాళ్ళకి తెలీదు. కానీ ఆ సండే స్కూల్ టీచర్ గారు నేర్పించి ఒకప్పుడు ఆ బిడ్డ ఆ ఫలభరితంగా ఉన్నప్పుడు, ఆ బిడ్డ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు ఆ రోజు తెలుస్తుందండి. నేను చిన్నప్పటి నుంచి ఒక కుంకుడుమిల్లి అనే గ్రామంలో ఆ చర్చికి వెళ్ళేవాడిని అండి. అక్కడ నేను ఈ పాఠాలు నేర్చుకున్నానండి అని చెప్తే సాక్ష్యము అందరూ సంతోషిస్తారండి. అది ఎవరు ద్వారా మనకు వచ్చిందంటే దేవుని ద్వారా వచ్చింది. హల్లెలూయా. ఒకరోజు దేవుని బిడ్డలుగా ఉంటాం మనం కూడా. ప్రభువు ఒకరోజు మనతో మాట్లాడతాడు. మనం ఏ స్థితిలో ఉన్నామని ఆయన మనం చూడదు, కానీ క్రీస్తు బిడ్డలుగా ఉంటే, యేసయ్య బిడ్డలుగా ఉంటే, దేవుని సేవకులు అమ్మగారు అయ్యగారు చెప్పిన మాటలు మనం వింటే ఆ రోజు మనల్ని ఆశీర్వదిస్తారండి. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట విని దేవుని బిడ్డలుగా ఎదిగాం కాబట్టి ఈ రోజు మనలోని ఫలితం వస్తుంది. మనలోని ఫ్రూట్ బయటకు వచ్చినప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాము, మనం ఇతరులకు చెప్పేవారుగా ఉంటాము, దేవుని మాటలు చెప్పేవారుగా ఉంటాము. ఎందుకంటే యేసు ప్రభు యొక్క కార్యాలు మనం చూసినప్పుడు ప్రతి ఒక్క కార్యంలోని దేవుని మాటలు మనకు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. చూస్తారు కదా, ఏమన్నా దొరుకుతుందేమో అని అంజరు చర్చి దగ్గరికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే యేసు చూసారో ఆ యొక్క దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నువ్వు ఫలించాలా, ఈ రోజు నుంచి నువ్వు ఆశీర్వదింపబడాలా. దేవుడు అద్భుత కార్యాన్ని ఎందుకు చెప్పాడంటే, ఫలములు లేని అంజూరపు చెట్టుని చూసినప్పుడు దాన్ని శపించడం కూడా జరిగిందంట. ఎందుకంటే ఆ మాట చెప్పాడు, యూదుల ఆత్మీయ స్థితి ఫలితం లేని స్థితిలాగా ఉందంట. యూదుల యొక్క ఆ యొక్క ఆత్మీయ స్థితి, వాళ్ళు ఫలించలేకపోతున్నారు, దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నారు, దేవుడితో మాట్లాడలేకపోతున్నారు, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించారో, ఎప్పుడైతే పశ్చాత్తాపం పడ్డారో, ఎప్పుడైతే ఆశీర్వదింపబడడానికి అవకాశం దొరికిందో అప్పుడు వాళ్ళందరూ కూడా దేవునిలో ఎదగడం ప్రారంభించారంటే. ఎందుకంటే దేవుడు అనేక విధాలుగా వాళ్ళని ఆశీర్వదించాలని చూస్తుంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మాటని వినేవారు కాదంటే. వాళ్ళ ఆత్మీయ స్థితి ఎదుగుదలలో లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రభు చూస్తున్నా, 3 సంవత్సరాలుగా చూసినా కూడా వాళ్ళలో మార్పు లేదండి. వాళ్ళ ఆత్మీయ స్థితి ఎదుగుదల లేదు. అప్పుడు ఆ మాట చెప్పడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను కూడా దేవుని యొక్క కార్యం మోయాలంటే ఏదో రోజున ప్రభు మన మీద ఆయన ఆశీర్వాదాలు ఉంచుతాడు. అప్పుడే మనం ఆయన కాడిని మోయడానికి ఇష్టపడతాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం.
చూసావమ్మా, ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే ఆ యొక్క చెట్టు ఫలము కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడింది అంటే, చూసారా, ఆత్మీయ స్థితిలో నీకు ఎదుగుదల లేనప్పుడు ఎప్పుడైతే ప్రభు నీ కన్నులు చూసాయో, నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడో, నువ్వు ఇతరులకు ఉపయోగపడతావని అర్థం. ఎప్పుడైతే యెషయా ఆ యొక్క ప్రవచనం పెట్టి చెప్తున్నాడు, ఆ యొక్క అనారోగ్యంగా ఉన్న బిడ్డకి కూడా ఆ యొక్క అంజూరపు కాయలను, ఆ పండును తీసుకెళ్ళి వెళ్ళి ఆ బిడ్డకి కట్టితే ఆరోగ్యం వచ్చిందంటే, దేవుడు చెప్తున్నాడు నీవు ఆరోగ్యకరంగా ఇతరులకు ఉంటావు అంటే నువ్వు ఫలించే వాళ్ళగా ఉంటావు, నీవు దేవుని బిడ్డగా ఉంటావు. ఒక దినము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ దినము నువ్వు ఎలా మారిపోతావో తెలియదు. చూసారా, మా బిడ్డ ఆయన ఉన్నారు డాక్టర్, ఆయనకి తెలుస్తుంది ఒక కురుపు ఉందనుకోండి, ఆ కురుపు బాగా ఇదయింది అనుకోండి, దాన్ని ఎలా తగ్గించాలి, ఎలాగ బేగ తగ్గుతుంది అని ఆలోచిస్తారు. ఇక్కడ యెషయా చెప్తున్నాడు ఏంటంటే, అనారోగ్యం ఉన్న బిడ్డకి ఆ యొక్క అంజూరపు పండ్లు కడితే, ఆ మొద్దను తీసుకుని కడితే కొన్ని దినాలు అయిన తర్వాత ఆయనకు ఆరోగ్యం వచ్చిందంటే. చూసారా, హబక్కూకు 3:17, హబక్కూకు 3:17 3:17. చాలమ్మ, దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందించేదను. నాకు ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అంజూరపు చెట్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నారింజ చెట్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను యేసులో యెహోవాలో ఆనందిస్తే అదే చాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరం నేను నీ కొరకే ఉన్నాను ప్రభువా, నేను నీ కొరకే నేను జీవిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో ఫలభరితంగా ఉండడానికి ఆశపడుతున్నాను ప్రభువా. ఎందుకంటే మనం ఎవరిలో ఆనందించాలి? దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీకు ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నీకు దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో నువ్వు ఫలిస్తే, ఆయనలో నువ్వు ఫలించగలిగితే, ఆయనలో నువ్వు ఆనందించగలిగితే అదే చాలండి. అదేనండి కొత్త సంవత్సరం అంటే అండి. నాకు ఏ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను దేవునిలో ఆనందిస్తే అదే నా జీవితానికి చాలు. హబక్కూకు తన జీవితంలో చెప్తున్నాడు ఏంటంటే, నాకు ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ యెహోవా నువ్వు ఉంటే నాకు చాలు, దేవా నువ్వు ఉంటే నాకు చాలు, ప్రభువా నువ్వు నాకుంటే చాలు. మీరు అనాలి, యేసయ్యా నువ్వు నాకుంటే చాలు. చెప్పండి నాతో, యేసయ్యా నువ్వు నాతో ఉంటే చాలు, నాకు ఇంకెవరితో పని లేదు, నువ్వు ఉంటే చాలు, నీలో నేను ఆనందిస్తాను. నేను ఎవరిలో ఆనందించాలనుకున్నానో నాకు అలా వద్దు, నువ్వు కావాలి. నాకు దైవ సేవకులు చెప్పిన మాట, దైవ సేవకురాలు చెప్పిన మాట చాలు, నేను ఆనందిస్తాను, నీలోనే నేను ఆనందిస్తాను తప్ప నాకెవరితో పని లేదు. ఈ సంవత్సరం మనం ఆ మాట చెప్పాలి. నేను ఎవరిలో ఆనందిస్తున్నానో ఇప్పటి వరకు అది వదిలిపెట్టండి. నేను దేవునిలో ఆనందిస్తున్నాను, దేవుడే నాకు ఆశ్రయము, నాకెవరితో పని లేదు. ఈ 2026 సంవత్సరంలో నాకు దేవునితో పని తప్ప నాకెవరితో పని లేదని మీరు చెప్పగలిగితే మీరు ఆశీర్వదింపబడతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ వచనాలు చదివినప్పుడు నేను ఎంతో సంతోషించాను, నేను ఎంతో ఆనందించాను. నాకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడుంటే చాలంటండి. హల్లెలూయా. ఆయన కృప నీకు మెండుగా ఈ 2026 సంవత్సరంలో నీ ఇంటికి తాగుతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి. హల్లెలూయా. నేను ఇంటికాడ బయట ఉంటానండి, నాకు ఆశీర్వాదాలు కావాలండి అంటే రావమ్మా. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన ఈ దినము నీకు మేలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఒకరోజు ఆదాము అవ్వలు కూడా దిగంబరులుగా అయిపోయినప్పుడు, దేవుని మాటలు తోసిపుచ్చినప్పుడు వాళ్ళకి అంజూరపు ఆకులే వాళ్ళకి వస్త్రాలుగా మారిపోయాయండి. చూసారా, ఆదికాండము 3:7 చూడండి. ఆదికాండము 3:7 దేవుడు చెప్పాడు, వాళ్ళు దిగంబరులని వాళ్ళకి చెప్పింది ఎవరంటే సాతాను.
వాళ్ళు ఎవరితో మాట్లాడారు? వారు ఎవరితో సంభాషించారు? సాతానుతో సంభాషించారు. వాళ్ళు దిగంబరులు అని తెలుసుకుని దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదాము ఆదాము ఎక్కడున్నావంటే ఆ చెట్టు పక్కన పోయి అక్కడ ఉన్నాడు. ఏమయ్యా నీకు ఈ పరిస్థితి వచ్చిందంటే, నాకు పరిస్థితి ఇలా జరిగింది అయ్య గారు, నేను కాదండి చేసింది, మా ఆవిడ చేసింది అని చెప్పి అవ్వమ్మ గారి మీద వస్తాడు. వాళ్ళు అప్పుడు ఎక్కడ దిగంబరులని తెలుసుకుని ఈ అంజూరపు ఆకులు వాళ్ళు ఒక వస్త్రాల్లాగా చేసుకుని అవి కప్పుకున్నారంట. స్థితి ఏంటి చూసారు? దేవుడు చెప్పాడు, ఏదైనా తోటలో అంజూరపు చెట్టు పెట్టాడు, ఉంచాడు, తినండి అన్నాడు, తినొచ్చు. కానీ వాళ్ళు అది తినలే. ఏరే తిని వాళ్ళు ఏం చేశారంటే దిగంబరులు అని తెలుసుకుని వాళ్ళ కన్నులు తెరవబడిన తర్వాత వాళ్ళు మేము పాపం చేసామనుకుని వెళ్ళి ఏం చేశారంటే ఆ అంజూరపు ఆకులు కట్టుకున్నారంటే. చూసారా? ఈ యొక్క దేవుడు చెప్పాం, ఒక్కొక్కసారి మన జీవితంలో ఏం చేస్తామో మనకే తెలియదు. మనం ఎవరి మాట విన్నామో? దేవుని మాట వింటే, దేవుని మాట వింటే ఏదైనా తోటలో అంతా తిరగచ్చు. హల్లెలూయా చెప్పండి. దేవుని మాట వినకపోతే అంజూరపు ఆకులే కట్టుకోవాలి. ఏ స్థితి చెప్పాడు దేవుడు? మీరు ఈ తోటలో తిరగండి, ఈ తోటలో ఉన్న అన్ని తినండి, కానీ ఆ మంచి చెడులో తెలివినిచ్చే వృక్షం మాత్రం తినకండి అని చెప్పాడు. సాతాను దగ్గరికి వెళ్ళి అవ్వమ్మ గారు ఏం చెప్పారు? మమ్మల్ని తినొద్దని చెప్పాడు అని చెప్పిన తర్వాత ఆవిడ ఏం చెప్పింది? చెప్పేసిందా? సాతానికి వెళ్ళి చెప్పగానే సాతానే అబ్బే పని అవుదమ్మా, ఈ సంవత్సరం అయినా ఏదోలా తినే, ఈ సంవత్సరం కూడా ఏదోలా తినే ట్రై చేస్తుంది, ఎప్పుడో పెట్టేద్దాం అని. అవకాశం దొరికింది, పెట్టేసింది, తినేసింది. తినొచ్చి ఆవిడ తినడమే కాకుండా ఆదాము గారికి కూడా తెచ్చి పెట్టేసింది. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అంటే పాపము వారు చేస్తామని తెలుసుకొని వారు పక్కకి వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి పిలిచినప్పుడు వాళ్ళు ఇంకా కనుగోలేకపోయారు. ఎక్కడున్నావు ఆదాము అంటే, అయ్యా నేను ఇలా చేశానండి పరిస్థితి అని. ఆకులు కట్టు, అంజూరపు ఆకులు అని దేవుని వాక్యంలో ఏమనుంది? అంజూరపు ఆకులు అని ఉంది. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క ఆసియా కాండంలో, దేవుడు చెప్పాడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఈ యొక్క స్థలంలో మిమ్మల్ని పెడుతున్నాను, మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఏమీ చేయకండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి సర్పం మాట విన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ పాము చెప్పిన మాటలు విన్నారు. వాళ్ళు దిగంబరులు అయిపోయారు. దేవుడు చెప్తున్నాడు నువ్వెవరి మాట వినాలి? ఈ సమయంలో నువ్వెవరి మాట వినాలి? ఈ సమయంలో, ఈ యొక్క ఇయర్లో, ఈ యొక్క సంవత్సరంలో దేవుని మాట తప్ప ఎవరి మాట వినమాకండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆనందించాలి అంటే నా మాట వినాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట వినాలి, నువ్వు ఆనందము, నీ కుటుంబము ఆనందముగా గడపాలంటే నా మాట వినాలి. కానీ వీళ్ళేం చేశారు? సాతాను మాట విన్నారు, పక్కకు పోయారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశాడంట, తోసేసాడని ఉందండి వాక్యంలో. దేవుడు చెప్తున్నాడు నిన్ను క్షేమంగా చూడాలని ఆయన అనుకుంటే ఆయన మాట వినకుండా మనం ఏం చేస్తామంటే రాంగ్ స్టెప్స్ వేస్తామంట. రాంగ్ స్టెప్ వేయడం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసాం? మంచిగా దేవుడు పోషించే స్థలం నుంచి బయటికి తోయబడ్డాం. దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఆయన మాట వినడానికి మనం ఇష్టపడతలేదు. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అందుకు సర్పము మీరు చావనే చావరు. చూసారా? తింటే మీరు చస్తారని దేవుడు చెప్తే ఈ సాతాను ఏం చెప్తుంది? ఈ సర్పం ఏం చెప్తుంది? మీరు సావనే సావు. 2026లో మీకు చెప్తున్నాను, మీరు ఎవరి మాట వింటున్నారు? దేవుని మాట వింటే మీరు బాగుంటారు, సర్పం మాట వింటే మీరు చనిపోతారు. నేను కూడా అంతే. నేను కూడా దేవుని మాట వినకపోతే నేను కూడా ఆదాం గారి టైపే. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు నేను చెప్పిన ఫలములన్నీ తినండి. కానీ అక్కడ ఉంది కదా, అది దానికంటే అంటే ఈ సాతాను ఏం చెప్తుందంటే అవ్వమ్మ గారికి మీరు చావనే చావరు. హల్లెలూయా.
దేవుడు చెప్తాడు, మనల్ని ఏం చెప్తున్నాడో ఆ మాట వినాలి, కానీ సాతాను ప్రత్యేకంగా వచ్చి చెప్పిన మాట వినకూడదు. ఈ సంవత్సరంలో నేను చెప్తున్నాను, మీరు ఎవరి మాట వింటున్నారో, మీరు మీ 24 గంటలు ప్రార్థనలో ఉంటున్నారు కాబట్టి మీరు దేవుని మాటే వినాలి తప్ప సాతాను మాట వినకూడదు. దేవుడు చెప్తున్నాడు, మీరు చావరన్న వాళ్ళ మాట వింటే మీరు చచ్చిపోతారు ఆ రోజే. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు చావరన్న మాట విన్నారు కాబట్టి మీరు దిగంబరులు అయిపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళని వెళ్ళగొట్టేశాడు బయట. వాళ్ళ స్థితి మారిపోయింది, వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, చాలా భయంకరమైన మాటలు నేను బాధపడుతూ చెప్తున్నాను. మీకు దేవుడిచ్చిన తలాంతుని బట్టి, మీ ఆశీర్వాదాలను బట్టి, మీ కుటుంబం ఆశీర్వాదాలను బట్టి మీరు ఉండాలి తప్ప ఎవరి మాట విని మనము వాతలేసుకోకూడదు. హల్లెలూయా. మీకు చిన్న సామెత తెలుసు కదా, నక్క ఎవరిని చూసి వాతలేసుకుందంట? పులే నక్కే. కానీ నక్కెళ్ళి బాగుంది కదా నేను కూడా వేసుకుంటానని బాగా వేసుకుంటే ఏమైంది? అది నక్కది. కానీ పులే. కానీ మనం ఎవరి మాట వింటున్నామో, దేవుని మాట వింటున్నామో, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన ఫలితంగా మనల్ని ఫలింపజేస్తాడు అన్నాడు. కాబట్టి ఆయన మాటే వినాలి తప్ప ఎవరి మాట వినకూడదు. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, నిన్ను నేను బ్రతికించుకుంటానమ్మా అంటే నువ్వు బ్రతికిస్తా లేదయ్యా అని మనం ఎదురు సమాధానం చెప్పకూడదు. ఆయన ఏదో రోజు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఏదో రోజు నిన్ను ఆదుకుంటాడు, ఏదో రోజు నిన్ను ఫలవంతంగా నిలబెడతాడు. అది నిన్ను చెప్పగలరు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్క ఫలము, ప్రతి ఒక్క ఫ్రూట్ నీవు తింటావు, నువ్వు బతుకుతావు. అంటే అవమ్మగారి ఏది వద్దన్నాడో దేవుడు అది తిన్నది అంతే. ఆ దినము ఆవిడ ఎంత భయంకరమైనటువంటి చూడండి. దేవుడు చెప్తున్నాడు 2 కొరింథీయులకు 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు 11వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీయులకు 11వ అధ్యాయం 3వ వచనం. చదవమ్మా. పౌలు గారు చెప్తున్నారు, సంఘానికి చెప్తున్నాడు, సర్పము యుక్తి చేత అవ్వమ్మ గారిని ఎలాగైతే మోసగిపించిందో మీ మధ్యకి ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసగిస్తారేమో అని నేను బాధపడుతున్నానని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన బాధ చెప్తున్నాడు సంఘానికి. ఎందుకంటే ఆ కొరింథీ సంఘము నాశనం అయిపోతుందేమో అని బాధతో చెప్తున్నాడు. ఆయన ఎక్కడుండి ఇంట్లో ఉండి ఏం చెప్పట్లేదండి. నేను ఎక్కడైతే పౌలు గారు జైల్లో పెట్టారో ఆ స్థలం నేను చూశానండి. చిన్న స్థలం అండి, చిన్న స్థలం, కూర్చోడానికి కూడా లేదండి. ఆయన్ని మామూలుగా కూర్చోబెట్టలేదు, అందరూ కూర్చోబెట్టినాడు. ఇలా సగం అక్కడ ఉంటే అక్కడ కూర్చోబెట్టారు. అక్కడే పాపం ఉండి రాశాడండి. అక్కడికి వెళ్ళగానే కళ్ళు నాకు బాధ, అయ్యో బాబు ఇంత పరిస్థితుల్లో నువ్వు కూర్చుని రాసావా, ఎంత భయంకరం తెలుసా మీకు. నేను చెప్తున్న మాటను బట్టి చూసినప్పుడు అక్కడ ఉన్నా కూడా ఆయన సంతోషించాడు యేసులో. హల్లెలూయా. ఒకప్పుడు నేను దుర్మార్గుడినే, ఒకప్పుడు దేవుడు లేడన్నవాడినే, దేవుడు తెలియదన్నవాడినే. కానీ ఈ రోజు నాకు తెలిసిన తర్వాత ఆయన గురించి నేను ఉండలేకపోతున్నానని ఆయన పత్రికలు రాస్తానే ఉన్నాడండి. ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడండి. ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, సర్పము మోసపించినట్లు మిమ్మల్ని ఎవరైనా మోసపిస్తారేమో, ఒకసారి జాగ్రత్తగా ఉండండి అని ఆ సంఘానికి తెలియజేస్తున్నాడు. చూసారా, సర్పము తన కుయుక్తి చేత అమ్మగారిని ఎలా మోసపించిందో చూశారు మీరు. అందుకని నేను చెప్తున్నాను, మీ మధ్యలోకి ఎవడన్నా సాతాను వచ్చి మిమ్మల్ని మోసగిస్తాడేమో అని నేను బాధతో ఈ వేదనతో చెప్తున్నాను ఈ మాటలని ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు కూడా ఏమి మోసపుచ్చుకోకుండా చూసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము. మనకు తెలియకుండానే మన కుటుంబాన్ని, మనకు తెలియకుండానే మన బిడ్డల్ని, మనకు తెలియకుండానే మన సంఘాన్ని పాడు చేయడానికి అనేక మంది కరెక్ట్ గా కాసుకొని కూర్చున్నారు. కానీ మీరు దేవునిలో ఉంటే మిమ్మల్ని ఎవడు మోసగించలేడు. హల్లెలూయా. మీరు దేవునిలో ఉన్న దినమున మిమ్మల్ని పక్కన వచ్చి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడని మనం చేస్తున్నాను. దేవునిలో మీరు ఉంటే అదే దేవునికి ఆశీర్వాదం అండి, అదే ఆశీర్వాదం అండి. నువ్వు ఫలఫలితంగా ఉంటావు. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 6వ వచనము, కొలస్సీలకు 1వ అధ్యాయము 6వ వచనము.
ఫలము మీలో ఫలించాలా. దేవుని సేవకులు వచ్చి వాక్యం చెప్పినప్పుడు, దేవుని సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినప్పుడు మీరు విని మీ హృదయాల్లో ఇమిడి చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రవర్తించాలంటే అప్పుడు ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. సువార్త ఫలం అంటే అది, దేవుని సేవ అంటే అదే, దేవుని మాటలు అంటే అవే. మనకి వినబడుతున్నాయి, విడిచిపెడుతున్నాం. 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ అంజూరపు చెట్టును చూసినప్పుడు 3 సంవత్సరాలుగా ఫలింపలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చూశాడో, ఈ సమయం చెప్తున్నానో, ఈ టైం నీకు ఇస్తున్నాను, నువ్వు ఫలింప చేసినప్పటికీ కూడా నేను చెప్తున్నాను, నీకు విడిచిపెడుతున్నాను. ఈ సమయంలో నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు ఒకవేళ నిర్మిస్తే నిర్మించు, లేకపోతే వచ్చే సంవత్సరం ఒకటే అంటే ఆయన ఏమంటున్నారు తెలుసా? నాకు ఒక్క సమయం ఈయన, ఒక్క సమయం. ఈ సంవత్సరము ప్రభా నా బిడ్డలు ఇంతవరకు ఫలించలేదు నాయన, ఈ సంవత్సరం అయినా నా బిడ్డలను నీ చేతకు అప్పగిస్తున్నాను. నా బిడ్డలు ఎవరి కాలంకి వచ్చేస్తారు నాయన, నా బిడ్డలు నా మాట వినట్లేదు ప్రభా, నీ చేతకు అప్పగిస్తున్నాను. ఒక్కసారి ప్రభుకి ఇచ్చి చూడు, నువ్వు ఫలభరితంగా ఉంటావని మనం చేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ విని ఆశీర్వాదం పొందాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నుంచి నేను ప్రార్థన మొదలెడుతున్నాను తండ్రి. నేను నా కుటుంబము ప్రార్థన మొదలెడుతున్నాము, నేను నా బిడ్డలు ప్రార్థన మొదలెడుతున్నాము, నేను నా భర్త ప్రార్థన మొదలెడుతున్నాము. ఈ రోజు నుంచి నేను ఫలభరితంగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు ఆశీర్వాదం పొందుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. కేవలము ఏదంటే దేవుని వాక్యము బిడ్డలకు అందుతుంది, దేవుని వాక్యము బిడ్డలకు అందుతుంది. ఈ సండే స్కూల్ టీచర్ గారు, అమ్మగారు, అయ్యగారు ఎన్నో వాక్యాలు చెప్పి ఉంటారు, కానీ వాళ్ళు వినకపోతే ఎన్ని సంవత్సరాలు చెప్పినా అంతే. అందుకనే దేవుని వాక్యం విని వారు నెమరు వేసుకుని దాని వెంబడి వెళితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. అయ్యా దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం నాకు టైం అయ్యి ప్రభువా, హల్లెలూయా. ఈ సంవత్సరము 2006 నుంచి నువ్వు ఫలభరితంగా ఫలించినా సరే, లేకపోతే అగ్నిలో వేసేస్తారు. అక్కడ ఏముంటదంటండి, అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు అనంది. పురుగులు అంటండి దేవుని ఇక్కడ కామెంట్లో చదివితే అది ఎక్కువ అని అర్థం. ఒకటే మనకి బైబిల్లో పురుగు అని రాశారు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఉంది. కానీ కామెంట్రీలోకి వెళ్ళి చూస్తే పురుగులు అని ఉంది. అవి తినేస్తాయి. మాట విన్నాను ఏంటంటే ఏంటండి, ఎవరు ఏమంటారు? ఆ టైం వచ్చినప్పుడు అగ్నిలో వేసినప్పుడు ఆ పురుగులు తినేస్తాయండి. మనిషి జీవితం ఒకసారి ఆలోచించాలా. దేవుడు ఇచ్చిన సమయము 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎప్పటికన్నా మారతావేమో అని. ఇక మారట్లేదు ప్రభు అన్నప్పుడు మనం ఒకవేళ మరణిస్తే అగ్నిలోకి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగులు. దేవుని వాక్యం ఉంది, పురుగు చావదని ఉంది. కానీ పురుగులు అని నేను చెప్తున్నాను, ఎందుకంటే అనేక మంది శోధనలు మనకు ప్రవేశిస్తారు. ఎవరి మాట వినదు ఈ సంవత్సరం. నేను చెప్తున్నాను, దేవుని మాట తప్ప నీకు వేరే వాళ్ళ మాట నీ చెవులో పడకూడదు. దేవుడి మాట తప్ప నీకు వేరే వాళ్ళతో పని పెట్టుకోకూడదు. దేవుడు, ఎందుకంటే నేను చెప్తున్నాను, యెరూషలేము నేను వెళ్ళి చూసినప్పుడు యెరూషలేము అంతా కూడా రాళ్ళతో కట్టబడి ఉందండి. రాళ్ళతో కట్టి ఒక్కొక్క బిల్డింగ్స్ చూసినప్పుడు చాలా ఉన్నత శ్రేణిలో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే తెలుసా, యేసయ్య అక్కడ పుట్టాడు కాబట్టి. అంతకు ముందే ఎన్ని మట్టి బెడ్లే, అంతకు ముందు అంతా కూడా మట్టితో కూడినటువంటి కొండ ప్రాంతంలో ఉండేవారు లెక్క. కానీ యేసయ్య ఎప్పుడైతే పుట్టాడో ఆ దినం నుంచి అక్కడికి జనాలు వెళ్ళడం ప్రారంభించారు, దేవుని చూడడం ప్రారంభించారు. వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య నీలోకి వస్తాడో నీలో మార్పు వస్తుంది. ఎందుకంటే యేసయ్య ఆ యొక్క యెరూషలేము, బెత్లెహేము నగరాల్లో పుట్టినప్పుడు అవన్నీ ఆశీర్వదింపబడ్డాయండి. ఎందుకంటే అంతకు ముందు పరిస్థితి వేరు, యేసయ్య పుట్టిన తర్వాత నుంచి పరిస్థితి వేరు. హల్లెలూయా. యేసయ్య మనలో, మన జీవితంలోకి రావాలా, యేసయ్య మనలోకి పుట్టాలా, మన కుటుంబంలో పుట్టాలా. ఎందుకంటే మన దుఃఖ దినములు దేవుడికి అర్పించాలని మనం చేస్తున్నాను.
యోవేలు గ్రంథము 1వ అధ్యాయము, యోవేలు 1వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. ఇంకా కొన్ని నిమిషాలు నేను ముగించేస్తాను, కొన్ని వచనాలు చెప్పి ముగించేస్తాను. యోవేలు 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. చూసారా, అంజూరపు చెట్లు పాడైపోయినాయి, ద్రాక్ష చెట్లు కూడా అయిపోయి, కానీ దేవుని వాక్యము మాత్రము ఆ యొక్క యోవేలు చెప్తున్నాడు, పరిస్థితులు మారతాయి కానీ నువ్వు మారకూడదు. హల్లెలూయా. నువ్వు మారకూడదు, నేను మారకూడదు. దేవుని బిడ్డలుగా మనకి పరిస్థితులు అనుకరించలేనప్పటికీ కూడా మనము ఎన్నుకున్న మార్గము మాత్రము యేసు మార్గము. ఆ మార్గంలో నుంచే మనం వెళ్ళాలి తప్ప వేరే మార్గం నుంచి మనం వెళ్ళడానికి వీల్లేదండి. దేవుడు చెప్తున్నాడు హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనము. చాలా దేవుడు వార్త విని నేను భయపడుచున్నాను. చూసావా, దేవుని మాట విని ఈ సంవత్సరం నా పట్ల ఏమైపోతుందో, ఈ సంవత్సరము దేవుని మాట విని నేను భయపడుతున్నాను, ఈ సంవత్సరం నా పట్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? దేవుని వాక్యము నీకు వచ్చినప్పుడు మొదటగా నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే భయపడాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను భయపడుతున్నాను అని మనం తెలుసుకోవాలి. ఎవరు మాట్లాడతారు మనతో? మన ఇంటి పక్క వాళ్ళే మనలో ఒకసారి మాట్లాడు, మనతో మనకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం ఉండదు మనం, కానీ మనకు ఒక ఆయన ఇష్టం, మనం అంటే ఒక ఆయనకే ఇష్టం, యేసయ్య. ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యము ఈ సంవత్సరము మనతో మాట్లాడుతున్నాడు. వార్త విని నేను భయపడుచున్నాను, దేవుని మాట విని నేను భయపడుతున్నాను. హబక్కూకు తన జీవితంలో చెప్తున్నాడు, నేను భయపడుతున్నాను, ఈ సంవత్సరం నేను భయపడుతున్నాను. నేను ఎవరిలో భయపడుతున్నాను అంటే దేవుడిలో భయపడుతున్నాను తప్ప నాకు వేరే భయం లేదు. హల్లెలూయా. నాకు దేవుడు అంటే భయం తప్ప నాకు వేరే వాళ్ళతో పని లేదు. నీకు వేరే వాళ్ళతో పని ఉంటే వాళ్ళు భయపడతారు, నీకు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు భయపడతారు, నీకు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చావంటే నువ్వు మళ్ళా నీ డబ్బులు నీ చేతికి రావడానికి వాళ్ళు భయపడతారు. కానీ యేసయ్యతో నీవు సంబంధం పెట్టుకో, నీకు ఏ భయం ఉండదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను దేవుని మాట విని దేవుని వాక్యం విని నా జీవితంలో నీకు భయం వస్తుంది, కానీ ఇక మీదట భయం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఏ సంవత్సరము ఎన్ని సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు నా జీవితంలో జరిగిపోయాయి, ఒక 50 సంవత్సరాలు నా జీవితంలో అయిపోయాయి, ఒక 20 సంవత్సరాలు నా జీవితంలో అయిపోయాయి. పిల్లలు కావాలి, ఏమి తెలియదు బాబు, వాళ్ళు దేవుని సన్నిధానానికి రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. అలాగా చిన్న బిడ్డల్ని, అందుకనే యేసయ్య కూడా చిన్న బిడ్డను పట్టుకుని ఏమన్నాడంటే పరలోక రాజ్యం ఇలాంటి బిడ్డలది అన్నాడు. పెద్దోళ్ళని పట్టుకుని అంటే ఏమవుతుందమ్మా, పెద్దోళ్ళని అవ్వదు. దేవుని బిడ్డలుగా మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం వినాలా, దేవుళ్ళు ఆశీర్వదింపబడాలా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితము ఏ విధముగా ఉండాలి అంటే ఫలభరితంగా ఉండాలని మనం చేస్తున్నాం. ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్క ఈవి. హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు ఏంటంటే నీకు ఏది ఉన్నా లేకపోయినా, నీ గాదిలో బియ్యం ఉన్నా లేకపోయినా, నీ ఇంట్లో ఫలభరితంగా ఉన్నా లేకపోయినా నేనున్నాను నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట కరెక్ట్ గా వినండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా. మళ్ళొకసారి చదువమ్మా. నేను ఆశీర్వదిస్తాను అమ్మకో. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత మంచి మాట ఎవరో చెప్పరమ్మా మనకి. మనం ఆశీర్వదింపబడితే అసూయ, మనము ఫలభరితంగా ఉంటే అసూయ పడతారు, కానీ దేవుడు చెప్తున్నాడు
నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మనం ఆశీర్వదింపబడాలని, మనము ఫలభరితంగా ఉండాలని, మనము దేవుని సేవ చేయాలని యేసయ్య ఆలోచిస్తున్నాడు తప్ప ఈ లోకంలో మన గురించి ఎవరు ఆశీర్వదింపబడరని మనం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్న మాటలు బట్టి చూసినప్పుడు నేను ఆశీర్వదింపబడాలని ఆయన మనం చేస్తున్నాడు. ఎందుకంటే చాలా చెప్పాలని ఉన్నా కూడా నాకు సమయం లేదు. ఇంకొక విషయం చెప్పేసి హోషేయ 9వ అధ్యాయము 10వ వచనము, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చెప్పి ముగిస్తాను. దేవుడు చెప్తున్నాడు, నేను ఆశీర్వదింపబడాలి అంటే ఆయన బిడ్డలుగా ఉండాలని మనం చేస్తున్నాడు. చదవమ్మా, హోషేయ 9వ అధ్యాయం 10వ వచనం, 749వ పేజీలు ఉంటది నా బైబిల్. చిన్న బైబిల్ అయితే నేను చెప్పలేను కానీ 749వ పేజీ హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. హల్లెలూయా. ఈ దినము దేవుడికి మనము దొరకాల. ఈ దినము దేవుడు మనలో ఫలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం వేరే చేతుల్లో ఉంటే ఆ చేతులు విడిచిపెట్టండి. ఇంతవరకు మనము దేవునితో లేకపోతే ఆయన్ని విడిచిపెట్టండి. దేవుడి దగ్గరికి రండి, యేసయ్య దగ్గరికి రండి. దైవ సేవకురాలు చెప్పిన మాటలు వినండి. దేవుడు మనల్ని ఎందుకు దీవించడో అడగండి. ఆయన ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దొరికినట్టు మీరు నాకు దొరికారు అంటారు. హల్లెలూయా. ఇశ్రాయేలు వారు నాకు దొరికారు అని ఆయన సంతోషపడుతున్నాడు. ఆయన సంతోషపడినట్లు ఎవరు సంతోషపడరని మనం చేస్తున్నారు. ఎందుకంటే మనం ఆయనకి దొరకాలి తప్ప వేరే వాళ్ళకి దొరకకూడదు. మరి ఆదాము అవ్వలు సాతానికి దొరికితే ఏమైపోయారు వాళ్ళ జీవితంలో? ఎంతో మంది సాతానికి దొరికితే వాళ్ళ జీవితం చిన్నభిన్నం అయిపోయింది. కానీ యేసుకు దొరికితే, ఈ రోజు నేను చెప్తున్నాను, యేసయ్యకి నువ్వు దొరికితే నువ్వు ఫలభరితంగా ఉంటావు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలన్నా నీ మీద ఆయన ఆనబెట్టుకుని నిన్ను పెంచడానికి, పోషించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి యొక్క మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, ఇంతవరకు నిస్సాజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు ప్రభా. కొత్త సంవత్సరము ప్రభా, ఇదిగో నాయన అన్నయ్య గారు చర్చిలో నైనా, సంఘములో నైనా, సంఘ బిడ్డలతో నైనా సంఘముతో కూడి కొన్ని మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. నాయన చెప్పబడినటువంటి వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇంకా జరగబోతున్న కార్యక్రమాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డలను ఆయుధపరచండి నాయన. ప్రతి ఒక్క పనిలో మీకు మేలు చేయడానికి కృప దయచేయండి ప్రభా. దేవా, మీరు మాకు దొరకాలి తండ్రి. నైనా మీరు మమ్మల్ని ఆస్వాదించాలి ప్రభా. 2006వ సంవత్సరంలో మా చేతులు నైనా నీ చేతులకి మా ఆత్మను అప్పగిస్తున్నాము తండ్రి. మీరే మమ్మల్ని ఆస్వాదించి ముందుకు నడిపించమని, బలమును శక్తిని దయచేసి పరలోక దీవెనలు దయచేయమని, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ వాళ్ళ కుటుంబాలకు తోడుగా నడిపించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.